సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తాను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోతే నేటి తరం యువకులైతే మాత్రం ఎక్కువగా ఆత్మహత్యలకే పాల్పడుతూ ఉన్నారు. వారి నిండు నూరేళ్ల జీవితాన్ని అయితే మాత్రం సగంలోనే వారి జీవితాన్ని అక్కడితోనే ఆపేసుకుంటున్నారు. వెనకాతల ఉన్న తల్లిదండ్రులు ఏమవుతారా అనే విషయం కూడా ఇప్పటి యువకులకు ఏమాత్రం తెలియకుండా వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే కొయ్యూరులో అయితే జరిగింది. కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తనను ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందంటూ నిరాశతో ఆ అమ్మాయి లేని జీవితం తనకు వద్దంటూ తన నిండు నీరుల జీవితాన్ని అయితే మాత్రం అతి చిన్న వయసులోనే క్షణికావేశంలో బలి చేసుకున్న సంఘటన కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే అయితే అస్సాం రాష్ట్రానికి చెందిన నజీబ్ హుస్సేన్ అనే 20 ఏళ్ల యువకుడు ఆ రాష్ట్రం నుండి కూలి పని నిమిత్తం రాజమండ్రి నుంచి విజయనగరం జరుగుతున్న జాతీయ రహదారి పనిలో కూలి పని నిమిత్తం అయితే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడైతే మాత్రం పని చేస్తూ ఆ వచ్చిన డబ్బులను అయితే మాత్రం కుటుంబానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తుండడం వల్ల ఆ అమ్మాయితో రోజు తానైతే పని అయిన అనంతరం అయితే మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ వివాహం చెప్పడంతో ఫోన్లోనే చెప్పడంతో అయితే మాత్రం తాను నిన్ను ప్రేమించట్లేదు అంటూ నిరాకరించడంతో అక్కడే పట్టపణుకులు అనే గ్రామ సమీపంలోని జీడి చెట్టుకి క్షణిక ఆవేశంలో తాను ధరించుకున్న ఆ లింగితో అయితే మాత్రం ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషయం కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని అయితే మాత్రం మృతదేహాన్ని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిండు నూరేళ్లు ఎంతో ఆనందంగా జీవించాల్సిన యువకుడు క్షణికావేశంలో తన కుటుంబ సభ్యులను సైతం మరిచిపోయి ఫోన్లో ఆ అమ్మాయి ప్రేమ నిరాకరించిందని ఆ ఫోన్ నేలకేసి కొట్టి ఒక చిన్న కారణంతో తన నిండు నూరేళ్ల జీవితాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వారినైతే పెంచి పోషిస్తారు. తీరా చేతికొచ్చే సమయంలో అమ్మాయి ప్రేమలో పడి తన నిండు నూరేళ్ల జీవితాన్ని కూడా తల్లిదండ్రులను మరిచిపోయి ఎంతోమంది తమ ప్రాణాలు వదులుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి ఆత్మహత్య చేసుకునే సమయంలో తల్లిదండ్రులను కానీ కుటుంబీకులను కానీ గుర్తు చేసుకుని వారు ఉండగలిగితే ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోకుండా వారి తననే ఆసరాగా ఉండి జీవిస్తున్న తల్లిదండ్రులకైతే మాత్రం బాసటగా నిలవచ్చు. ఎంతో మంది యువకులు తునప్రాయంగా అయితే మాత్రం ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోతున్నారంటూ రోజు పేపర్లో చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు చూసైనా ప్రేమించే యువకులు క్షణికావేశం నిర్ణయాలు తీసుకోకుండా వారి వెనక ఉన్న తల్లిదండ్రుల గురించి వారి కుటుంబం గురించి ఆలోచించి వారైతే మాత్రం దాన్ని ఎదుర్కొని జీవించగలిగితే మాత్రం వారు నిజంగా ఉన్నత శిఖరాలకైతే వెళ్తారు. సో ఈ విషయాన్ని చాలా మంది యువత తెలుసుకుని వారి కుటుంబాలకు బాధ కలగకుండా చూడాలైతే మాత్రం పలువురైతే మాత్రం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు రామకృష్ణ. నేను కొయ్యూరు ఎస్ఐని. 15వ తారీఖు సాయంత్రం కొయ్యూరు పిఎస్ లిమిట్స్లో బట్టపంకుల గ్రామం దగ్గర ఈ లేబర్ కాలనీ హైవే పనులకు సంబంధించి కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళు లేబర్ కాలనీ అనే కాలనీలో ఉంటారు. అక్కడ ఉండేటువంటి నజీబుల్ హుస్సేన్ అనే అబ్బాయి, అస్సాం సంబంధించిన అబ్బాయి, ఈ రాడ్ బెండింగ్ వర్క్స్లో కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు గత మే నెలలో ఇక్కడ రాడ్ బెండింగ్ పనులకు వచ్చి ఈ కలవట్టు కన్స్ట్రక్షన్ పనులు చేస్తుండేవాళ్ళు. ఆ అబ్బాయికి గతంలో ప్రేమ వ్యవహారం ఒక అమ్మాయితో, లిల్లీ అనే అమ్మాయితో, అస్సాం సంబంధించిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉండేది. ఆ ప్రేమ వ్యవహారంలో ఆ అమ్మాయి ఇతని ప్రేమ అంగీకరించడంతో తీవ్ర మనస్తాపం చెంది 15వ తారీఖు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో బట్టపంకుల గ్రామం చివరిలో ఉన్నటువంటి జీడి తోటలలో ఉరివేసుకోవడం జరిగింది. దాని మీద మేము ప్రాథమిక విచారణ జరుపుగా ఈ ప్రేమ వ్యవహారం వల్ల ఇతను ప్రేమ మనస్తాపం చెంది చనిపోయినట్టు మేము నిర్ధారణ చేసాం. దీనిపై మేము కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం శవ పంచనామా చేసి అనంతరం ఈ మృతదేహాన్ని వాళ్ళ బంధువులకు అప్పగించాం.